బాబు నేను ఉత్తమైన పద్యవర్తనం ఉత్తమైన పద్యవర్త అంటే బాబు మగవారితో మాట్లాడి తెలుసా అంటే మగవాళ్ళతో అంటే ఆడవాళ్ళతో తప్ప మొగలతో మాట్లాడారు మొగలతో మాట్లాడకపోతే నాగాన్ని ఎంత దూరం ఎందుకు వచ్చినాడు లేకపోతే నాగాన్ని ఉత్తరం ఎంత దూరం ఎందుకు వచ్చినాడు ఆశపడి ఏమో నాగయ్య కాదు మా బాబాయ్కి బాబాయ్ అంటే పళ్ళు ఊసిపోయినా చెప్పి ముగ్గుని గడిపారు సరే కానీ నీ ఊరు నీ పేరు నీ అడ్రస్ నువ్వు ఏమి దాన్ని ఎంత పుట్టిందని ఎంత పుట్టినావు కదరా ఎంతకన్నా పెద్దదానివి ఎంతకన్నా చిన్నదాని అంటే నేనెవరా ఫస్ట్ అంటే మీరెవరు చెప్పాలా చెప్తాను మాది ఊరు తెలుసా ఎవరు మా ఊరికి మా ఊరు నా పేరు నీ పేరు చెప్పాలా ఏది చెప్పాలా నీ ఊరు చెప్పమ్మా ఫస్ట్ నీ ఊరు పేరు చెప్పు నా ఊరా నా ఊరికి ముద్దుగా నైసుగా కోలారి మరి నీ ఊరు అంటే నీ ఊరు కోలారి నా ఊరు తెలిసిన ఏ ఊరు నీ కోలారి కదా నాది దాని పక్కలో ఎలాంటి ఏలూరు రాలే ఏలూరు అవునా ఆయన ఆ ఊరు కూడా కాదులే నా పేరు వచ్చి ముద్దుగా నైసుగా ఏమని పిలుస్తారంటే సురాజానా అబ్బా నా పేరు తెలిసిన నీ పేరు సురాజానా నాది దాని పక్కలో నీ పేరు సురసురాజానా నా పేరు సరసరాజానా నా పేరు కూడా కాదు నా పేరు వచ్చి ఏమంటారంటే ఏమంటారు తక్కువ ఉంటారు నా పేరు నీ పేరు తక్కువ నా పేరు టిక్కు నా పేరు అది కాదు నా పేరు కూడా కాదు నా పేరు ఏమంటారంటే సుస్మిత అంటారు సుస్మిత అంటారు సిల్కు సుమిత నా పేరు తెలిసిన ఏరా నేను పట్టుకుంటే తీసుకుంటా ఏంటి ఏంటి బాబు నా పేరు ఎట్లా నీకే పేరు ఆ పేరు ఎట్లా వచ్చిందంటావు పొడగొండ చెక్ పోస్ట్ లో హోటల్లో పని చేస్తా అంటే హోటల్లో పనిలో ఏం పని నాకు చెప్పేవాళ్ళే కదా ఒకటే పని ఏ పని గోధుమ మూడ ముందర వేస్తారు గోధుమ తీసుకుంటూనే ఉన్నారు అందుకని ఆ హోటల్ తినే వచ్చిపోయే వాళ్ళంతా అక్కడ చూసేది నన్ను మాట్లాడిచేది ఏమని ఒరే పిసుకేవాడా ఒరే పిసుకేవాడా ఒరే పిసుకేవాడా చేతిలో కర్మ పెడతాను అలా అనుకోలా ఈ సైడ్ పిసుకుతా ఏందా గోసుడు ముద్ద అంటే జనాలు ఎక్కువ తిండి హోటల్లోకి వాళ్ళ పక్కన అక్కడ ఈ సైడ్ చూడ వీడు ఈ సైడ్ పిసుకుతామప్ప ఈ సైడ్ అబ్బాయి బాబాలు అబ్బా నై నై నువ్వు నేను చెప్పాను చేసిన